హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాన్ కార్డ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మీరు మన బ్రౌజర్ ఓపెన్ చేసేసి NSDL అని మాత్రం సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఆన్లైన్ పాన్ అప్లికేషన్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది. అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మనకి న్యూ పాన్ ఫర్ ఫారిన్ సిటిజన్, చేంజ్ ఆర్ కరెక్షన్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. కేటగిరీ వచ్చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేయండి. ఇండివిజువల్ మాత్రమే మనకి ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. టైటిల్ సెలెక్ట్ చేయండి, శ్రీమతి కుమారి అలా. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేయండి. మీ యొక్క పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టోకెన్ నెంబర్ అయితే కనపడుతుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ అయినా లేకపోతే ఎంటర్ ఇన్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కదా, స్కాన్ సబ్మిట్ అది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అక్కడ ఆల్రెడీ వస్తుంది. దాని తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అని అడుగుతుంది, ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే అక్కడ టిక్ మార్క్ ఉంది, అది చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరైతే ఏ నేమ్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో కరెక్షన్కి, ఆ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ. అది కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ అయితే చేసుకోండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఉంటుంది, అది చెక్ బాక్స్ కూడా క్లిక్ చేస్తేనే మనకైతే ఎడిట్ అవుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అనేది కూడా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసినా అక్కడ ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్, అది కూడా చెక్ బాక్సెస్ పెట్టుకోండి. ఎందుకైనా అంటే బై డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసుకోవడం మనకు బెస్ట్ చాయిస్. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది, అవి కూడా ఎంటర్ చేయండి. మీ యొక్క ఫ్లాట్ నెంబర్, బిల్డింగ్ నెంబర్ ఇలాంటివి. మీ కిందకి స్క్రోల్ చేయగానే మీకు కంట్రీ కోడ్ అని అడుగుతుంది, అవి కూడా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అన్నీ. అయిపోయినాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ వస్తుంది. మీరు ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఏది ఇవ్వాలనుకుంటారో అది ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. నేను ఆధార్ ఇస్తున్నాను అన్నిటికీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి, ఐడెంటిటీ అన్నిటికీ 3 ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ పాన్ నో అని క్లిక్ చేశాను, నో డాక్యుమెంట్ అని. ఇక్కడ ఐ వీ హ్యావ్ డిక్లేర్లో మీ అప్లికెంట్ మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక కింద సెలెక్ట్ ఓపెన్ చేయగానే మీకు హిమ్ ఆర్ హిమ్సెల్ఫ్ వస్తుంది. హిమ్ ఆర్ హిమ్సెల్ఫ్ సెలెక్ట్ చేయండి. వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద ఎన్నైతే డాక్యుమెంట్స్ ఎంటర్ అది అప్లోడ్ చేస్తారో అది క్లిక్ చేయండి. నేనైతే ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి 1 అని క్లిక్ చేశాను. మీ ప్లేస్ అండ్ డేట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నా కూడా అప్లోడ్ చేయండి, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఎర్రర్స్ ఏమి ఉండకుండా హెల్ప్ అవుతుంది మనకి. తర్వాత కిందకి వెళ్ళగానే యాడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, యాడ్ డాక్యుమెంట్స్లో మన యొక్క PDF ఫైల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా కన్ఫామ్గా మనకి 300 KB బిలోనే ఉండాల్సి వస్తుంది, ఎక్కువ ఉంటే మళ్ళీ తీసుకోదు. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఆధార్ యొక్క ఫస్ట్ 8 డిజిట్స్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు యొక్క డీటెయిల్స్ అన్నీ ఏమైనా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని క్లీన్గా నీట్గా అన్నీ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయంటే ప్రొసీడ్ క్లిక్ చేయండి, లేదంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకైతే పేమెంట్ ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు ఎలా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద ప్రాసెస్ పేమెంట్ చేసేయండి. పేమెంట్ అయిపోయినాక మనకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది, అది కింద స్క్రోల్ చేయగానే సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఉంది కదా, ఆ చెక్ బాక్స్ ఎంటర్ చేసి మీ ఆధార్ అయితే అథెంటికేట్ చేసుకోండి. ఇక్కడ అథెంటికేట్ ఉంది కదా, ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు OTP అయితే వస్తుంది. OTP జనరేషన్ మీద క్లిక్ చేయండి.
మీ నెంబర్కి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి లేదా మీ మెయిల్కైనా మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే కంటిన్యూ విత్ ఈసైన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. విఐడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మనకైతే మీకు అక్నాలజ్మెంట్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోండి. పీడిఎఫ్